తర్వాత ఒకే ఫుడ్ స్టెప్ ఉంది. అందుకని అడిగాడంటే ఈ కష్టం ఉన్నప్పుడు నాకు ఫుడ్ స్టెప్ ఒకటే ఉంది అంటే అప్పుడు నేను నిన్ను తీసుకొని పుటింగ్ యూ ఆన్ మై బ్యాక్ అన్నారంట దేవుడు. అలా శోభన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, విజయ్ నిర్మల గారు కానీ అందరూ ఆయన్ని యూనో దే టేకెన్ ఆన్ దేర్ బ్యాక్. సో అందరూ ఆయన్ని అలా బ్లెస్ చేస్తూ, అందుకని అలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఇప్పుడు హీస్ డూయింగ్, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. శోభన్ బాబు గారిని అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ హిమ్, కానీ ఆయన అవార్డు ఇంత మంచిగా నాకు ఇస్తూ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బి నరేష్ గారు లైఫ్ పార్ట్నర్. బికాస్ ఆయన ఎంత కష్టపడుతున్నా అంత సో క్లోజ్లీ ఐఎమ్ వాచింగ్. 4:30 హీ గెట్స్ అప్ టు డూ హిస్ వర్కౌట్. తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ని హీ డస్ లాట్ ఆఫ్ హోంవర్క్ టు, ఇదంతా ఎవరు చెప్పలేరు, నేనే ఐ ఓన్లీ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి. సో అంత జీవిస్తాడు ఒక క్యారెక్టర్కి. హీ డిజర్వ్స్ దిస్ అవార్డ్. సో మీరందరూ ఇంకా ఒక కళాకారుని ఇలా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఇలా ముందు తీసుకెళ్తున్నారు. ఇలాంటి అభిమాని ఇంకా ఉండాలి, కళాకారుని ఇలా యూ హ్యావ్ టు కీప్ దెమ్ అలైవ్ అని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ మెమరీస్ యూ హావ్ గివెన్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నా జీవితంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ స్పీకర్ గారు, శాసన మండలి సభ్యులు గారు, శ్రీ మధుస్వామి గారు, అదేవిధంగా జయసుధ గారు, నేను వీళ్ళ గురించి మళ్ళీ చెప్తాను. అక్కయ్య నా తల్లి లాంటిది నా కుటుంబంలో. నాలో సగం నా వెనకాల పొలం పవిత్ర శివబాలాజీ వెళ్ళిపోయాడు. ఇంకా పేరు పేరున నా మిత్రులు, సోదరులు, నా వెంట నా ధైర్యం శ్రీ మాధవరావు గారు, వేదికను అందించినటువంటి సుధాకర్ గారు, శోభన్ బాబు సేవా సమితి ఆల్ ఇండియా అధ్యక్షులు రామకృష్ణ గారు, తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా శృతిలయ చైర్మన్ శ్రీ భీమిరెడ్డి గారు, శృతిలయ రథసారథి ఆమని గారు, వేదిక నిర్వహించిన పేరు పేరున ఎక్కడన్నా మెసేజ్ ఉంటే అందరికీ పేరు పేరు, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కనుక ఈ సభలో చాలాసేపు మాట్లాడాలి, కానీ సమయస్ఫూర్తి అంటారు. సభకి గౌరవించి, సమయానికి గౌరవించి నేను చెప్పదలుచుకున్నటువంటివి క్లుప్తంగా ఒక 5 నిమిషాలు 7 నిమిషాల్లో పూర్తి చేస్తానండి. ముందుగా శృతిలయతో నా అనుబంధం దాదాపు 10 ఏళ్ల కంటే ఎక్కువ. సార్ మధుసూదన్ గారు నవరసరాయ బిరుదు ఇదే వేదికపై మీ అమృత హస్తాలతో శృతిలయ యొక్క సారథ్యంలో ఇక్కడే నేను తీసుకోవడం జరిగిందండి. ఇది నాకు మర్చిపోలేని వేదిక. నా గురువు జంధ్యాల గారికి కూడా చాలా ఇష్టమైన వేదిక రవీంద్ర గారు. ఇక్కడ నా జీవితాంతం నాతో కొనసాగేటువంటి టైటిల్ని మీ చేతుల మీదుగా శృతిలయతో తీసుకున్నాను. ఇందులో శృతిలయాల గురించి చెప్పాలి. శంకరాభరణంలో శంకరాశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి ఏ స్తంభం ముట్టుకున్నా అక్కడ సంగీతం వస్తుంది. ఇక్కడ ఏ స్తంభం ముట్టుకున్నా శృతిలయ ఆమని గారు సౌండ్ వస్తుంటుంది. అంటే అద్భుతమైన కార్యక్రమాలని ఆమె నడిపింది. అదేవిధంగా అక్కయ్య ఆమని గారు అడిగింది, సార్ మీకు శోభన్ బాబు అవార్డు మీకు ఇస్తున్నామంటే ఇంకా అర్హున్నా కాదా నాకు తెలియదు, కానీ ఎవరు ముఖ్య ఇక్కడ గౌరవ అతిథిగా పిలిస్తే బాగుంటుందని ఒకటే పేరు చెప్పారు, జయసుధ గారు. దీంట్లో వింత ఏంటంటే ఆమె 26 సినిమాలు చేసినది ఇప్పుడు చెప్తే అభిమానులు తప్పు 31 సినిమాలు చూడండి. అభిమానం నిజంగా ఇక్కడ
అక్కడ ఉన్నంత వాళ్ళంతా కూడా రాయలసీమ తెలంగాణలో గొలుసు చెరువులు అంటారు. ఇవన్నీ కరెక్ట్ అయ్యి ప్రవేశిస్తున్నారు. ఎక్కడో అందరూ అభిమానులు కలిసి పనిచేసిన వాళ్ళు. ఆమె ఆశీర్వాదంతో ఆయన చేతుల మీదుగా ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ శోభన్ బాబు గారు అవార్డు తీసుకోవడం అనేది ఎన్ని అవార్డులకు సమానమో నాకు తెలియదు, కానీ నా జీవితంలో నేను అత్యధిక ఉన్నత స్థాయిలో పెట్టుకున్న అవార్డు జరుగుతున్నాను. 7 ఏట 12 కాలంలో ప్రారంభించి 4 స్తంభాల ఆటతో టీనేజ్ హీరోగా ప్రారంభించిన జీవితాన్ని మళ్ళీ నేను ఎందుకు రేలంగి నరసింహారావు గురించి చెప్పలేదో నేను ఇప్పుడు చెప్తాను. శ్రీవారికి ప్రేమలతో ఒక మంచి పేరు వచ్చిన ఒక కుటుంబ కథాచిత్ర హీరోగా రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించినటువంటి పోలీస్ భార్యతోనే నాకు ఆ పేరు నిలబడింది. అక్కడి నుంచి చిత్రం బడాలి చిత్రం, జంబలగడ్డ కొండ. ఆయన స్థానాన్ని నేను అందుకోలేదు, కానీ ఆయన బాటలో 10 ఏళ్ళు బాట నడిచాను. అద్భుతమైన విజయాలు అందుకున్నాను. ఆయన స్థాయిలో ఆయనదే, ఇంకెవరిది కాదు. జీవన పోరాటం చేస్తున్నప్పుడు నిజంగా అండి, ఇప్పుడు పొద్దున్నే ఒక డాల్ అంటే ఒక వడ్డీకాలు, ఒక లేడీని డాల్ అంటారు. ఒక మ్యాన్లీ డాల్ అంటే శోభన్ బాబు గారు. టాప్ టు టో ఆయన సెట్కి వచ్చిన ఆయన కూర్చునే విధానం నాకు బాగా గుర్తు. ఏంటంటే పొద్దున ఏమిటాయి నువ్వు బాగానే సినిమాలో రాణిస్తున్నావు, ఏమన్నా రియల్ ఎస్టేట్ అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉందా అని అడిగాడు. లేదండి నేను చెయ్యి ఆయన ఒకటే చెప్పాడు. నాకు బాగా గుర్తు. ఆయనతో పనిచేసిన ప్రతిరోజు గుర్తే. మనుషులు పెరుగుతున్నారు కానీ భూమి నీరు పెరగట్లేదు, గుర్తుంచుకోవాలి. ఇవాళ చాలా మంది నటీనటులు సేఫ్ జోన్ లో ఉన్నారంటే శోభన్ బాబు గారి రియల్ లైఫ్ ఫాలో అవుతున్నారు. కాబట్టి మా అమ్మతో రెండోది, ఆయన ఒక బ్రీఫ్ కేస్ తీసుకొచ్చేవాడు, మీకు గుర్తుందో లేదు. ఆ బ్రీఫ్ కేసులో న్యూస్ పేపర్ తీసేవాడు, దాంట్లో కొన్ని మార్క్స్ చేసుకునేవాడు, ఆ న్యూస్ చదివి వినిపించేవాడు. అంటే ఎంత అట్మాస్ఫియర్ అండి. వాళ్ళు ఏముంది, కేరళ రెడ్డి కూర్చుంటున్నాం స్టార్ట్ అయిపోతే. ఇంకొక ఎవరికి తెలియని విషయం చెప్తా. శోభన్ బాబు గారి పుత్రుడు కరుణ, నేను మంచి ఫ్రెండ్స్, మంచి పుత్రుల్లో మెడ్రాస్. సాయంకాలం కాఫీ కలిసేవాళ్ళం. ఒక అడ్డా మాట, ఒక కార్ షెడ్ ఉండేది, మా కార్లు పిచ్చి. ఒకరోజు మా ఇద్దరం కూర్చుని నేను అన్నాను, నేను సినిమాలో పెడుతున్నాను, మా అమ్మని అడిగేసి వస్తాను నేను అంటే, నువ్వేం చేయాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. ఇద్దరు వెళ్ళిపోయి మసకో సాయంకాలం కలిసాం అందరం. మా వాడిని అడిగితే తప్పకుండా చేద్దాం, ఇంకా టైం నుంచి చదువుకుంటున్నాం కదా, చేద్దు కానీ ఖచ్చితంగా. మా నాన్నగారు ఏమన్నారని అడిగితే, నేనే ఇండస్ట్రీ చూసుకో, టేక్ కేర్ ఆఫ్ మీ, లవ్ మీ, యూ హ్యావ్ ఎన్ ఇంట్రెస్ట్. అంటే నిజంగా అండి, ఆయన యొక్క ప్రేమ, అభిమానం, ఆయన యొక్క ఆదరణ, ఆయన యొక్క అడ్వైస్, కొడుకు దగ్గర నుంచి తోటి నటుల దగ్గర నుంచి అభిమానుల వరకు వాళ్ళు చూస్తున్నాను. నిజంగా ఎంత దూరం వెళ్ళానండి. నిజంగా ఆయన సింప్లిసిటీ, ఆయన నటన అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆ విగ్రహం అలా ఉండిపోయింది. నేను నిజంగా ఈ రోజున ఆయన అవార్డు తీసుకోవడం. కృష్ణ గారికి ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు, ఒకటి శోభన్ బాబు గారు, రెండోది కృష్ణ గారు. ఎన్నో మూమెంట్స్, ఇవన్నీ కూడా ఆ టైమ్స్ అన్ని దాటి వచ్చి ఇంకా ఉండి 52వ సంవత్సరం మా ఇద్దరికి, అక్కయ్య నేను ఒకటే సినిమాలో 12 కాలంలో వచ్చాము. నాకు 9 ఏళ్ళు, 13 ఏళ్ళు. ఎంత మెమరీ, ఇంత అద్భుతమైన సభలో ఇచ్చినటువంటి ఈ యొక్క అవార్డు నాకు ఆనందంతో పాటు నటుడుగా బాధ్యతను తెచ్చిందండి. ఎందుకంటే సినిమా మాస్కి ఉంటుంది. ఇది ఇందాక పెద్దలు మధుసూదన్ గారు చెప్పినట్టు ఎప్పుడు 2 చక్రాలు నడుస్తుంటాయి, ఒకటి మాసు, ఒకటి క్లాస్ అంటారు. రామారావు గారు అటు కుటుంబ కథల చిత్రం చేసినా ఒక మాస్ హీరోగా ఆయన పెడుతుంటే, నాగేశ్వరరావు గారు ఇటు, మళ్ళీ శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ప్రతి తరం మళ్ళీ ఆ తర్వాత లేదు.
అంతా మాస్ అయిపోయింది. కానీ కుటుంబ కథా చిత్రాలని కూడా ఈ రోజు కూడా సామజ ఈ సినిమా ఇవన్నీ కూడా నిన్న రిలీజ్ అయినటువంటి సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ అయింది. మంచి అవకాశాలతో ఇటు లీడ్ రోల్స్లో ఇటు క్యారెక్టర్ రోల్స్తో నేను చేస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క డైరెక్టర్కి, నాకు చప్పట్లు కొట్టి నన్ను ముందుకు తీసుకెళ్తున్నటువంటి అభిమానులకి, నా ఫస్ట్ ఫ్యాన్ రమణ గౌడ్, అందరు ఇక్కడ ఉన్నారు. మళ్ళీ నా ఫస్ట్ ఫ్యాన్ అబ్బాయి ఇంకా ఫాలో అవుతున్నారు. నిజంగా అండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్, బట్ బాండింగ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్. ఈ యొక్క సమయాన్ని నేను గౌరవిస్తూ, మీ అందరూ కూడా ఆకలిస్తుంది, కడుపులో రోకలు దొరుకుతున్నాయి, ఇవన్నీ మనకి టైం అయింది. సో మరొక్కసారి రామణి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మారావు గారు, రామకృష్ణ గారు, పేరు పేరు అంటే నేను ఇందాక అదే నేను టైం చూసుకుంటూ కొన్ని పేర్లు ఇక్కడ ఉన్నాయి మిస్ అయిపోయాను. ప్రతి ఒక్కరండి పేరు పేరున మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా కలిసి పయనిద్దాం. ఇంకొకసారి ఇదే వేదిక మీద త్వరలో కలుసుకోబోతున్నాం. అమ్మ విజయనిర్మల గారి పుట్టినరోజు ఫిబ్రవరి 20. ఇది చాలా, ఈ వేదిక నాకు చాలా ఇష్టమైన వేదిక. దీనికి ఒక సపరేట్ స్పిరిట్ ఉంది. 20వ తారీఖున నాకు ఇద్దరు గురువులు జంజాల గారు, జంబుల గారు. ఆ రోజున జంజాల గారి గురువు గారు జంజాల గారి యొక్క 75వ వసంతం వజ్రోత్సవం ఆయన పుస్తకం కూడా విడుదల చేయబోతున్నాం త్వరలో. అది కూడా ఇక్కడి నుంచే ఈ రవీంద్ర భారతి నుంచే మేము ముందుకు తీసుకెళ్తాము. కూడా శృతిలయ్య ఆధ్వర్యంలోనే మధుసూదన్ గారు పెద్దలు తప్పకుండా మమ్మల్ని వచ్చి దీవించి ఆ రోజున ఎప్పుడు అనౌన్స్ చేయాలి ఆ అవార్డు స్పెషల్గా ఒకటి ఆలోచించాం. మరొక అద్భుతమైన సభని ఇక్కడ ఖచ్చితంగా శృతులయ్య మేమందరం కలిసి చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ యొక్క వేదికలు అందించే పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం.